శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవిగ్రహ సంచారాన్ని పరిశీలిస్తూ మార్చి 14వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించినటువంటి రవి సంక్రమణం, అంటే రవి ఒక రాశి నుంచి మీనరాశిలోకి మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే ప్రతి గ్రహం ప్రతి రాశి మారుతుంటుంది, కానీ ప్రతి నెల ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యభగవానుడు మారడం జరుగుతుంటుంది. ఈ సూర్యభగవానుడు మారడం బట్టే మనకి ఋతువులు ఏర్పడుతుంటాయి, అలాగే వర్షాలు పడుతుంటాయి, ఎండలు వస్తుంటాయి. అంటే సమస్త జగత్తు సూర్యభగవాను యొక్క ఆధీనంలో అతను సంచారాన్ని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది. మరి మీనరాశిలోకి ఈ సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, సూర్యభగవానుడు అగ్నితత్వ గ్రహం. మరి మీనరాశి జలతత్వంతో కూడుకున్నటువంటి గ్రహం. మరి అగ్నితత్వాన్ని కూడుకున్నటువంటి రవి భగవానుడు జలతత్వ రాశిలో ప్రవేశించినట్నే ఎంతో కొంత తన యొక్క ప్రభావాన్ని, అంటే తను ఇచ్చే ఫలితాన్ని తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా జన్మజాతకంలో కూడా రవి జలతత్వ రాశుల్లో పడినప్పుడు, అంటే కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, మీనంలో కానీ పడినప్పుడు కంపల్సరీగా జాతకుడు రవి బలహీనుడు అవ్వటం వల్ల అనారోగ్య సమస్యలు, లేదా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక వ్యసనానికి, బలహీనతకి బానిస అవ్వడం జరుగుతుంటుంది. సరే, అది పక్కన పెడితే మనకి మీనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఆ రాహుగ్రహం యొక్క నోట్లోకి ఈ సూర్యభగవానుడు వెళ్ళడం జరుగుతుంటుంది. ఒక విధంగా ఏంటంటే ఇది ఒక గ్రహణం అంటే కాదు, కానీ దీని ఒక గ్రహణ యోగం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంటే అన్ని గ్రహాలు కూడా సూర్యభగవానుడికి దగ్గరగా వచ్చినప్పుడు తమ యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రుడు మరి అస్తంగత్వం చెందడం వల్ల జాతకుడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదే స్త్రీ జాతకం అయితే అనారోగ్య సమస్యలు, వివాహంలో ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి. సో ఇప్పుడు మరి సూర్యభగవానుడు అంటే రవిగ్రహం రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాహుకి తన యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. కామన్గా రాహుగ్రస్త చంద్రుడు అంటే మనకు చెప్తుంటారుగా, ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు మరి ఆ గ్రహాలు బలహీనపడతాయని, ఆ సమయంలో అందరూ దైవ ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు. బట్ ఏవైనా సూర్యభగవానుడు రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి కొన్ని దుర్యోగాలు ఏర్పడడం జరుగుతుంటుంది. అందులో ముఖ్యంగా రవి పితృకారకుడు కాబట్టి మరి పితృదోషం ఏర్పడుతుంది. సహజ రాశి చక్రంలో పంచమ స్థానానికి రవి ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి, అలాగే సంతాన దోషం ఏర్పడుతుంటుంది. ఒక విధమైనటువంటి సర్పదోషం కూడా కొన్ని రాశుల వారికి ఏర్పడడం జరుగుతుంటుంది. రవి ఆత్మకారకుడు అవటం వల్ల, అటువంటి సహజ ఆత్మకారకుడు అవటం వల్ల, అటువంటి ఆత్మకారకుడు రాహుతో కలియటం వల్ల జాతకుడు తన యొక్క సహజంగా ఉన్నటువంటి లక్షణాల్ని, మంచి లక్షణాలని కోల్పోయి కొద్దిగా విరుద్ధమైన భావంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు అన్నది ఒక ఇండీసెంట్ బిహేవియర్ కలిగిన ప్లానెట్. అలాగే చట్టానికి వ్యతిరేకంగా, మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా, అలాగే సమాజంలో ఉన్నటువంటి న్యాయానికి, ధర్మానికి, చట్టానికి కొన్ని కట్టుబాట్లు గీసుకోవడం జరుగుతుంటుంది ఒక సమాజం అన్నాక. వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రాహు. అటువంటి రాహుతో రవి కలియడం వల్ల ఒక విధమైనటువంటి, అంటే గురువుతో రాహు కలిస్తే గురుచండాల యోగం అంటారు. సో దీనికి అంత పేరు మనం పెట్టలేదు, కానీ మొత్తం మీద రాహుతో రవి కలిసి ఈ నెల రోజులు సంచరించడం వల్ల
కంపల్సరిగా రాహు కొంత ఆత్మధైర్యాన్ని, ఆత్మబలాన్ని, వివేకాన్ని, సమర్థతని కోల్పోవడం వల్ల మరి ఈ రవి ఏ ఏ భావాలకి ఏ ఏ ప్రాతినిధ్యం వహిస్తుంటాడో వాళ్ళకి ఆయా విషయాల్లో ఒక విధమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్ రవి కాబట్టి మరి రాహు మరి ఈ రవితో కలియడం వలన ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది వస్తుంటుంది. అలాగే మినిస్టర్లకి, ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి ఏదో ఒక అపకీర్తి, ఏదో ఒక అపవాదు, ఇలాంటి ఈ చెడ్డ పేర్లు రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది మరి లోక గోచారం ప్రకారం అంటే దేశ గోచార ప్రకారం ఈ విధంగా కొంత అపకీర్తి రాజులకి, అధికారులకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా మరి రాహు సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల, సూర్యుడిని పూజించడం వల్ల, ఆదిత్య హృదయం లాంటివి చదవడం వల్ల రవి స్ట్రెంత్ అవుతుంటాడు. రవి ఎంత బలంగా ఉంటే మరి దేశంలో అంత సస్యశ్యామలుగా ఉంటుంది, పరిపాలన చాలా నిజాయితీగా ఉంటుంది, అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తుంటారు, విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటాయి. అందువలన అన్ని గ్రహాల కన్నా రవిగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం. ఆ రవిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా, పెద్దవారు చిన్నవారు అనే భేదం లేకుండా కంపల్సరిగా రవిని ఆరాధించడం వల్ల రవి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ చెడ్డ ఫలితాలు జాతకులకి, ప్రజలకి రాకుండా ఉండే విధంగా రక్షించబడే అవకాశం ఉంటుంది. మార్చి 14వ తారీఖున కుంభరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సూర్యభగవానుడు కర్కాటక రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాడు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి రవి ధనస్థానాధిపతి. తన యొక్క కుటుంబ స్థానానికి, వాక్ స్థానానికి, అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యానికి కూడా కారణం అవడం జరుగుతుంటుంది. రవి సహజంగా ఆర్థికపరమైనటువంటి ధనాన్ని ఇచ్చే గ్రహం. అంటే ఏ విధంగానంటే శమంతకమణి అని ఒక మణి రవి అనుగ్రహంతోనే మనకి అది మొత్తం మీద శ్రీకృష్ణ భగవాన్ని చేరింది ఏదో రకంగా. అంటే అంత ఐశ్వర్యాన్ని ఇచ్చే మణి సూర్యభగవానుడి ఆధీనంలో ఉండడం జరిగిందన్నమాట. అంటే సూర్యభగవానుడు తలుచుకుంటే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు. అలాగే పాండవులకి అక్షయపాత్ర ప్రసాదించింది కూడా సూర్యభగవానుడే కాబట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహం. మరి కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానాధిపతి. ఈ కారణం వల్ల ఏంటంటే కర్కాటక రాశి వారి కుటుంబంలో ఎవరో ఒకరు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం చేయడం కానీ, రాజకీయ పదవి పొందడం కానీ జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా సింహరాశిలో ఏదైనా ఒక గ్రహం ఉంటే తప్ప ఆ జాతకుడు ప్రభుత్వ ధనాన్ని ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటాడు. ఎక్కువ గ్రహాలు ఈ కర్కాటక సింహరాశిలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ పదవి కానీ పొందడం జరుగుతూ ఉంటుంది. సో మరి అటువంటి ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి రవి ఇప్పుడు భాగ్యస్థానంలో మారడం జరిగింది మన మార్చి 14వ తారీఖున. అది ఓకే. కుటుంబ స్థానాధిపతి భాగ్యస్థానంలోకి రావడం అన్నది 100% కుటుంబంలో ఒకరికి ఒక మంచి నేమ్ కానీ, ఒక పదవి కానీ, ఒక గుర్తింపు కానీ రావడం జరుగుతుంది. అది మామూలుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైంది మనకి, అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో చేరడం జరిగింది. అంటే రాహు దేనికి కారణం అవుతుంటాడో అపకీర్తికి, అన్యాయానికి, చెడ్డ పేరుకి, దురలవాట్లకి, ఎన్నో అవమానాలకి, చేయకూడని పనులు చేయటానికి, విష పదార్థాలకి, మోసాలకి, అలాగే వ్యామోహాలకి, మనకి సృష్టిలో ఉన్నటువంటి ఎన్ని రకాల అపకీర్తి కార్యక్రమాలు, అన్యాయ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికీ రాహు కారణం అవుతుంటాడు. అంటే ఏదో విధంగా మీ కుటుంబంలో ఒకరికి అపకీర్తి కలిగే అవకాశం ఉన్నది.
అలాగే మరి రాహు ఈ రవి తండ్రి కారకుడు కాబట్టి, అలాగే సంతానకారకుడు కాబట్టి మీ యొక్క కుటుంబంలో తండ్రి గారికో మీ సంతానానికో ఏదో ఒక అపకీర్తి కానీ చెడ్డ పేరు కానీ రావచ్చు, లేదా వాళ్ళ ఆరోగ్యానికి ఏదన్నా ఇబ్బంది కలగవచ్చు, లేదంటే వాళ్ళు ఏదన్నా ఒక చికాకులోనో ఒక కేసులోనో ఇరుక్కునే అవకాశం కూడా లేకపోలేదు. వ్యక్తిగతంగా రవి ఆత్మకారకుడు అవటం వల్ల, అటువంటి ఆత్మకారకుడైనటువంటి రవి మరి భాగ్యస్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల మీ యొక్క వ్యక్తిగతంగా మీ యొక్క మంచి పేరు కూడా ఇబ్బంది కలగవచ్చు. సో ఈ విధంగా రాహు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు కూడా స్వభావసిద్ధంగా రవి అగ్నితత్వ గ్రహమైనటువంటి రవి భాగ్యస్థానమైనటువంటి మీనరాశిలోకి జలతత్వ రాశిలో పడడమే కొంతవరకు బలహీనం అవడం, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల ఒక గ్రహణ యోగానికి ఏర్పడడం, అలాగే అక్కడ పితృదోషం ఏర్పడడం. సహజ భాగ్యస్థానం భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవిగ్రహం మరి ఇప్పుడు భాగ్యస్థానంలో రాహుతో కలిసి ఉండడం కంపల్సరిగా పితృదోషం అన్నది ఏర్పడడం జరిగింది. పితృదోషం ఏర్పడడం వల్ల ఏంటంటే అది పూర్వకాలం నుంచి వచ్చినటువంటి పెద్దవాళ్ళ ద్వారా వచ్చినటువంటి విషయమే కాకుండా ప్రస్తుతం మీ యొక్క అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. మీరు ఏదైనా ఒక రాజకీయ పదవి కోసం ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే అవి చేయదాకా చేజారిపోవడం జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా మీ యొక్క పుత్ర సంతానం లేదంటే మీ యొక్క సంతానం ఏ విధంగా ఇబ్బంది కలుగుతూ ఉంటారు, వివాహాల విషయంలో ఆలస్యం అవుతుంటుంది, ఏ ప్రయత్నం చేసినా కలిసి రాకపోవడం జరుగుతుంటుంది. ఒక విధంగా ఈ దోష ప్రభావం అంటే మీ జన్మజాతకంలో ఇటువంటి దోషం అంటే రవి ఏదన్నా పాపగ్రహంతో కలిసి ఉన్నా, రాహుతో కలిసి ఉన్నా, కేతువుతో కలిసి ఉన్నా ఇప్పుడు దాని ప్రభావం మీ మీద వచ్చే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల మీరు కంపల్సరిగా ఈ కర్కాటక రాశి వారు సూర్యభగవాని అనుగ్రహం కోసం ప్రతినిత్యం సూర్యభగవాన్ని ఆరాధించడం, గోధుమ నూకతో చేసినటువంటి హల్వా ప్రసాదంగా చేసి అది పిల్లలకి పంచిపెట్టడం వల్ల, అలాగే రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కంపల్సరీగా మరి ఈ నెలలో అంటే మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో మీ కుటుంబంలో ఏదో జరగకూడనటువంటి జరిగే అవకాశాన్ని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.